నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్లో భాగంగా చైనా గురించి ఒక అప్డేట్ మీకు చెప్పబోతున్నాను. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికపై చైనా తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉన్నారు. అదేవిధంగా మరోసారి చైనా తీరును తూర్పారబట్టారు. అసలు ఎందుకు జయశంకర్కి ఇంత కోపం వచ్చింది, ఎందుకు ఒక్కసారి చైనాపై ఇంతగా అక్కసు వెళ్ళగక్కారనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పొరుగు దేశం రాతపూర్వక ఒప్పందాలను పాటించకపోవడంతో ఆందోళనకర విషయమన్నారు జయశంకర్. సరిహద్దుల్లో 2020లో అంటే 4 దశాబ్దాల్లో మొదటిసారి చోటు చేసుకున్న రక్తపాతానికి చైనానే కారణమన్నారు. టోక్యోలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన రైసీనా రౌండ్ టేబుల్ ప్రారంభ సమావేశంలో జయశంకర్ మాట్లాడారు. సో జయశంకర్ ఎక్కడ మాట్లాడినా చైనాను ఎక్కడికక్కడ ఎండగడుతూ వస్తున్నారు. చైనా తీరును ప్రపంచ దేశాల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బతో చైనా పరువు ప్రపంచవ్యాప్తంగా పోతే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చైనా తీరును అంటే చైనా ప్రవర్తన ఎలా ఉంటుంది, చైనా ఏం చేయబోతోంది, చైనా ప్రపంచ దేశాలకు ఎంత ఒక దరిద్రపు దేశంగా తయారైంది అనేది జయశంకర్ అక్కడ ప్రతి వేదికపై కూడా చైనా కుటిలత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తుండడంతో చైనా అధికారులు కంగు తింటున్నారట. ఇక ఈసారైతే చైనా తీరుపై నిప్పులు చెరిగారట జయశంకర్. ఇండో పసిఫిక్ ప్రాబల్యంలో మార్పు అనేది వాస్తవమని, సామర్థ్యాలు, ప్రభావము, ఆశయాల్లో భారీ స్థాయిలో మార్పులు జరుగుతున్నప్పుడు వ్యూహాత్మక పరిణామాల్లోనూ మార్పులు ఉంటాయని చెప్పారు జయశంకర్. అది నచ్చినా నచ్చకపోయినా వాస్తవికతను ఎదుర్కోవాలి, కానీ దురదృష్టవశాత్తు చైనా విషయంలో అలా జరగట్లేదని చెప్పారు. సో ఏది ఏమైనా చైనా ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే మాల్దీవుల్లో మాల్దీవ్ సర్కార్ని చేతిలో పెట్టుకొని మాల్దీవుల ద్వారా భారత్ను టార్గెట్ చేయటం, అదేవిధంగా శ్రీలంకలోని కొన్ని పోర్టులను హస్తగతం చేసుకొని ఆ పోర్టుల ద్వారా భారత్లో కొన్ని కీలక ప్రాంతాలపై అంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశంపై నిఘా పెంచాలని చేయటం, ఇటీవలే శ్రీలంకలో ఉన్నటువంటి టెలికాం వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రభుత్వ రంగ టెలికాం వ్యవస్థ ఏదైతే ఉందో దానిని ఆక్రమించుకొని అక్కడ నుంచి కూడా భారత్కు సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేయటం, మాల్దీవుల్లో చైనా రక్షణ నౌకను ఒకటి మోహరించి అక్కడి నుంచి భారత్లో ఏం జరుగుతుంది అనే కార్యకలాపాలు చేయటం, ఇవన్నీ కూడా భారత్ను కవ్వించే చర్యలుగానే భావిస్తూ ఉన్నారు. దీంతోపాటు సరిహద్దుల వెంబడ చిన్న చిన్న గ్రామాలను నిర్మించటం, అదేవిధంగా అక్కడికి సైన్యాన్ని మోహరించటం, అనవసరమైన కయ్యానికి కాలు దూవటం లాంటి చర్యలు చైనా చేస్తూనే ఉంది. సో వీటన్నింటికీ సమాధానం ఖచ్చితంగా చెప్తాము, ఇక ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. చైనా యుద్ధాన్ని కోరుకుంటే మాత్రం ఆ యుద్ధానికి మేము సిద్ధమంటూ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మేము ఎలా తలపడినా చైనా అనేది ఒక్కసారిగా చైనా ఎంత బలమైన ఆర్మీ ఉందని అనుకుంటుందో అంతకు రెండింతల ఆర్మీ బలంగా భారత్కు ఉంది. ఇప్పటి వరకు మేము ఏ దేశానికి కూడా యుద్ధం చేయాలని కోరుకోలేదు, కానీ చైనా ఇదే విధంగా చర్యలు చేస్తే మాత్రం, రక్తపాతాన్ని చైనా కోరుకుంటే మాత్రం భారత్ శాంతి వచనాలతో పాటు ఆ యుద్ధంలో వీరుల ప్రతాపం ఎలా ఉంటుందో కూడా చైనా చూడాల్సి ఉంటుందని చెప్పారు జయశంకర్. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.